యాక్చువల్గా ఇది కొన్ని ఎపిసోడ్స్లో నేను ప్రత్యేకంగా వీటి మీద చేయాలనుకుంటున్నానండి. అట్లాగే వీటిల్లో కొన్ని రుజువైన సందర్భాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా అది ఆ రుజువులతోటి కూడిన సందర్భాలు కూడా నేను యాక్చువల్గా తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉన్నది అవును మనం సాక్షికంగా చూసామనుకోండి, ద వే యూ థింక్ విల్ చేంజ్. అవును అవును అప్పుడు ఈ దృష్టిలు ఉంటాయి, కానీ అది నిన్నేం చేయదు. వెన్ యు నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, అవును యు ఆర్ ద బెస్ట్ వే. ఎక్కడ నీడ్ ఉంటుందో అంటే మన ఆత్మీయులు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు కానీ అప్పుడు మనకు కూడా మన బాడీ లో లెవెల్ ఉంటుందండి. ఆ లో లెవెల్ ఎనర్జీ ఇన్ ద మూమెంట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటున్నప్పుడు అది కూడా మనం పట్టుకుని వదలదు. ఓకే. సో కనిపించే ఈ రోగాల మీద ఉన్న ఇంట్రెస్ట్ లేదా వీటి మీద మనం మాట్లాడుతున్న కంప్లైంట్ లాగా కనిపించని వాటిది ఒక అద్భుతమైన శాస్త్రం ఒకటి ఉంది, దాన్ని ఛేదించాలి, దాని యొక్క మర్మం తెలుసుకోవాలి అని చెప్పే ఒక అద్భుతమైనది సిద్ధశాస్త్రం. దీంట్లో చాలా మెళకువలు ఉంటాయి. ఓకే. 164 యోగిని విద్యలు ఉంటాయి, ఓకే ఓకే మర్మ విద్యలు ఉంటాయి. అసలు నీ సెన్స్ ఆర్గాన్స్ అన్ని కనుక ఫోల్డ్ అవ్వడం కనుక మొదలు పెడితే అంటే నీ చూపు అంతర్గతం అవ్వాలి, మనోరేతరతో చూడగలగాలి, అంటే లోపల ఇన్నర్ ఫోర్స్ బయటికి రావాలి. ఆ ఇన్నర్ ఫోర్స్ ఈ పంచేంద్రియాలతో వాడబడాలి. అప్పుడు చూడండి ఒక వెలుగు ఉంటుంది. మనకి దేవుళ్ళ వెనకాల చక్రాలు చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, అలా ఒక ఆరా ఎనర్జీ విల్ బి లైక్ కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది, ఒక వైబ్రేషన్ అనేది కంపల్సరీ వస్తుంది.